మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు డే 2 స్టార్ట్ అవుతుంది. నిన్న నైట్ బెంగళూరు దగ్గర స్టే చేసాం. ఈరోజు ఫ్రెష్గా ఫుల్ ఎనర్జీతో వాయనాడికి రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ రైడ్స్ అంటేనే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నా వెనకాల చూడండి, ప్రవీణ్ నా బైక్ మొత్తం బంజీ కార్డ్స్ అవన్నీ కట్టేసి టెంట్ కడుతున్నాడు. నైట్ ఇక్కడ మనం టెంట్ వేసుకున్నాం, అది రోడ్డు, ఇది బైక్ సెటప్. దిస్ ఇస్ మై హెల్మెట్. ఈరోజు లాంగ్ ట్రావెల్ చేయాలి. మేబీ 400 కిలోమీటర్స్ ఉంటుంది. నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. మిడిల్లో బందీపూర్ ఫారెస్ట్ ఉంటుంది. దాంట్లో ఎంట్రీ ఉంటుందా లేదా అనేది కొంచెం తెలియదు, ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ తిరిగే డేట్స్ అంట. సో అందుకని చెప్పేసి వేరే రూట్ తీసుకోమని చెప్పారు, ఆల్టర్నేటివ్. ఒకసారి ట్రై చేద్దాం వేరే రూట్ ఉందా లేదా అనేది. డే 2 మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన డెస్టినేషన్కి ఇంకా 400 కిలోమీటర్స్ ఉందనుకుంటా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. మెయిన్ మనం బందీపూర్ ఫారెస్ట్ దాటేయాలి. దాటేసినామంటే అంత సేఫ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ మధ్యలో తిందాం. ఒక 50-60 కిలోమీటర్స్ దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కారు అతి దారుణంగా యాక్సిడెంట్ అయింది. దాన్ని చూడంగానే ఆటోమేటిక్ స్లో చేసేసిన నేనైతే. ఎంత ఘోరంగా ఉంది తెలుసా. మొత్తానికి మగ్గం కడుకోనికైతే ఒక ట్యాంక్ దొరికింది. మేము ఆ రోడ్లో వెళ్తుండే, ఆ రోడ్ నుంచి ఇటు క్రాస్ అవ్వడానికి మిడిల్లో ఆ స్పేస్ ఉంది కదా, అక్కడ ఒకటి స్పేస్ అవుపిస్తుంది. అదిగో అక్కడ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోకి వెళ్ళి ఇటు వచ్చేసిన అయితే. అది ఈ ప్రైడ్ గాడు అటచ్చ వెహికల్ని ఆపిండు. నేను మధ్యలోకి వెళ్ళి వచ్చేసిన. అలా విచిత్రంగా చూస్తారు మమ్మల్ని అయితే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కన ముఖం కట్టుకొని ఆన్ ది వేలో ఎక్కడన్నా టిఫిన్ సెంటర్ ఉంటే ఆడ తినేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ముఖం అన్నీ కడుక్కొని బయలుదేరినాం. నెక్స్ట్ ఎక్కడైనా టిఫిన్ చేసేసి ఇక నాన్ స్టాప్ కొడితే బెంగళూరు కూడా కాదు, ఇక మైసూర్లోనే ఆగాలి. అది కూడా లంచ్కే ఆగాలి. ఇక ఇక్కడక్కడ ఆగితే వేస్ట్ అయిపోతుంది. మనకు ఆకలిస్తే తినేసేయాలి. అది లిమిట్లో తినాలి, కొంచెం తినాలి. ఎక్కువ తింటే బండి మీద వెళ్ళేటప్పుడు నిద్ర వస్తుంది. ప్రజెంట్ అయితే మనం కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం గైస్. బెంగళూరుకి ఇంకా 95 కిలోమీటర్స్ ఉంది. టిఫిన్ ఎక్కడ చేద్దాం అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అదేంటో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా అట్రాక్టివ్గా ఉంది. కాలేజా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసా? మీకు మాత్రం తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరైనా కర్ణాటక వాళ్ళు వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. వీళ్ళు ఇక్కడ టిఫిన్ చేస్తారని ఇక్కడికి వచ్చేసినాం. మనం కూడా ఇక్కడ టిఫిన్ చేద్దాం, ఎందుకంటే బెంగళూరు ఇంకా రావడానికి కొంచెం టైం ఉంది. అక్కడ తిందాం ఇక్కడ తిందాం అనుకున్నాం, కానీ ఎక్కడా లేదు అసలు. లాంగ్ రైడ్లో బండికి ఫ్యూయల్ ఎంత ఇంపార్టెంటో బాడీకి ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు తినేసేయాలి. ఒకసారి ఇప్పుడు ఆర్డర్ పెడదాం. ఆర్డర్ పెట్టి ఏం తింటున్నానో చెప్తా మీకు. బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు ఆగా ఇడ్లీ ఆర్డర్ చేసా. ఇడ్లీ ఎలా ఉంది చూడు. ఇది ఇడ్లీ, ఇది సాంబార్ అంట. సాంబార్ డిఫరెంట్ ఉంది. స్టేట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఫుడ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంటుంది. తినాలి ఇక, తప్పదు. ఏం చేస్తాం. అంత వరస్ట్ ఉంది తెలుసా. అసలు 3 ఇడ్లీ కాదు కదా, ఒక ఇడ్లీ కూడా పోవట్లేదు లోపలికి. ఈ రైడ్లో గోల్ ఒకటే, రష్ చేయకూడదు, ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత పోతున్నాం. వీళ్ళు ఎందుకో మమ్మల్ని అయితే విచిత్రంగా చూస్తారు వాళ్ళు. ఫుడ్ ఎంత బేకార్గా ఉందంటే నెక్స్ట్ హైవేలో ఎక్కడైనా కలిస్తే అక్కడ తిందాం. హైవేలా ట్రాఫిక్ ఏంటో, ట్రాఫిక్ రూల్స్ ఏంటో, అది బి హైవేలా NH44లా ఇది ట్రాఫిక్ రూల్స్ అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయి తెలుసా. ఇక్కడ ఇద్దరు ఉన్నారంటే కంపల్సరీ 2 హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. ఒక్కరుంటే కంపల్సరీ 1 హెల్మెట్. ఇదిగా ఇలా ఇద్దరు ఉన్నారు, 2 హెల్మెట్స్. అన్ని హెల్మెట్లతోటే ఉన్నారు. ఎవరో ఒక్కరిద్దరు మాత్రమే. అండ్ ఈ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ మిడిల్లోనే వెళ్తున్నారు.
అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు, వెళ్తే మాత్రం ఒకటే లైన్లో వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే బెంగళూరు సిటీ మధ్యలో ఉన్నాం, మిడిల్లోనే అయితే ఉన్నాం. ఏమో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది నాయన. జరుగురా అయ్యా, గల్లీలలో పడి ఆ ట్రాఫిక్లా అమ్మ బాబాయ్ భీమాత్సవంగా ఉంది ట్రాఫిక్. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆపేస్తున్నారు హెల్మెట్ పెట్టుకోకపోతే. ఏం చేస్తాం, తప్పదు. జస్ట్ ఒక్క రైట్ టర్న్ కొట్టపోయి లెఫ్ట్ టర్న్ కొట్టేసా అంతే. ఇక్కడ వచ్చి పడ్డా. ఒక మ్యాప్ మొత్తం తిప్పి ఇంకో 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయ్యేటట్టు చూస్తుంది. ఎక్స్ప్రెస్ వేనంట టోల్ ఛార్జ్ చేశారు. ఫస్ట్ టైం నేను బైక్కి టోల్ కట్టిన తెలుసా, ఇదిగో 45 రూపీస్. మరి ఎక్కడి దాకా అంటే నేను మైసూర్ దాకా అని చెప్పాను. నేను మైసూర్ దాకా వెళ్తామా, మేము మిడిల్లోనే కదా, మిడిల్లోనే బయటకు వెళ్తాం. ఓకే, ఇన్ కేస్ ఎక్స్ప్రెస్ వేలో వెళ్తే మాత్రం మీ టికెట్ చూపించేస్తాం. మేము వీ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ద టోల్ అని. ఆ కేబుల్ ఇది ఉంది కదా, అది ఎగిరిపోయింది. కింద పడి రాసుకొని పోతుంటే ఇదిగో ఈ అమ్మాయే చెప్పింది. ఇలాంటి వాళ్ళు చాలా రేర్ ఉంటారు, కొంతమంది నాకెందుకు ఉన్నట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెకి డైరెక్ట్గా చెప్పలేకపోయినా కూడా ఈ విధంగానైతే చెప్పా. థ్యాంక్స్ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు అన్నమాట మనకి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడే లంచ్ బ్రేక్ తీసుకున్నాం మైసూర్ రోడ్లో. ఇది ఏం హోటలో తెలియదు పేరు అయితే, బట్ ఇక్కడికి వెళ్ళి ఫుల్ మీల్స్ తిందాం. ఫుల్ ఆకలి అవుతుంది. ఫ్రెండ్ గాడు అయితే వెనకాల కూర్చొని బిస్కెట్ తినేసినాడు. రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది. ఈ రోడ్ ఒక్కటి బెటర్ అయితే మంచిగా ఉంటుండే. ఎక్స్ప్రెస్ వే అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం. బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అని డౌట్ వస్తుంది. ఒకసారి బ్రేక్ ప్యాడ్ చెక్ చేసుకోవాలి. టైం ఎగ్జాక్ట్ 2 అవుతుంది. మిల్ కోసం అయితే అడిగి ఆగినాం. పరాటా మిల్ తీసుకున్నాం. పరాటా, కొంచెం రైస్, క్యాబేజీ ఫ్రై అండ్ సంథింగ్ వాటర్ సాంబార్ ఇచ్చారు. అలాగే వడ చాలా లాంగ్ వెళ్ళాలి, ఇంకా 200 కిలోమీటర్స్. బండిపూర్ ఫారెస్ట్ క్లోజ్ అయ్యింది. క్లోజ్ కాకుండా ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోవాలి. తిన్న తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఇక తినే బయలుదేరుతున్నాం. ఎంత దరిద్రంగా ఉంది తెలుసా. స్టేట్ మారే కొద్దీ ఫుడ్ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఎంత దరిద్రంగా పోతుందంటే అబ్బా. ఫైనలీ మనం మైసూర్కి అయితే రీచ్ అయిపోయినాం. మైసూర్ సిటీ ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ 3 కిలోమీటర్స్ వే ఉంటుంది. టైం అయితే ఓవర్ అయిపోయింది. ఈరోజు అయితే చాలా లెస్ కిలోమీటర్స్ రైడ్ చేసినాం. ఎందుకో తెలియదు కానీ ఫుడ్ కాడ కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా 8 o'clockకి స్టార్ట్ అయినాం. సో దానివల్ల టైం కుదరలేదు. రేపైతే కంపల్సరీ మంచిగా కవర్ చేద్దామని అనుకుంటున్నాం. మనకి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి వాయనాడికి 159 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో బందిపూర్ ఫారెస్ట్ ఉంటుంది. బందిపూర్ ఫారెస్ట్కి బిఫోర్ 6 లోపలనే ఉండాలని చెప్పారు. బట్ టైం వచ్చేసి 6:17 అవుతుంది. సో వెళ్ళే దారిలో ఒక 80 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫ్రెండ్స్, టైం ఇప్పుడు నైట్ 10 అవుతుంది. మాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. బందిపూర్ ఫారెస్ట్ దగ్గర మేము స్టక్ అయిపోయినాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక పెట్రోల్ బంకులు ఆగుతాయి. మార్నింగ్ 6 వరకు ఆడ ఓపెన్ చేయరు, మీరు ఇక్కడ స్టే చేయొచ్చు అని చెప్పిండు. బట్ మాకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే కుకింగ్. మేము ఇంకెక్కడ తినలేదు. తిందామని
వీళ్ళని గ్యాస్కి మా దగ్గర అన్నీ ఉన్నాయి, కుకింగ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ చెప్పండి అంటే, కొంచెం ఇది పెట్రోల్ బంక్ కదా, ఫ్లేమబుల్ ఉంటుంది, మీరు బయటికి వెళ్ళి కుక్ చేసుకొని రండి అని అన్నాడు. లాంగ్వేజ్ తోటి అయితే బాగా ప్రాబ్లం అవుతుంది. నేను కుక్ చేసే టైంలో నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. మేబీ ఆ కుకింగ్ వీడియోనే ఈ డేకి లాస్ట్ అవ్వచ్చు. ఆడ వండుకొని వచ్చి టెంట్ ఇక్కడ వేసుకుందాం అనుకుంటున్నాం. ఆయన ఒక ప్లేస్ చూపించిండు, ఆ ప్లేస్లో టెంట్ వేసుకొని ఆ టెంట్లో కూర్చొని తిందాం. అక్కడ వేసుకోవచ్చు అని చెప్పిండు, అక్కడ కూడా వేసుకోవచ్చు అని చెప్పిండు. మేమైతే ఇక్కడ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. సో ఈ రైడ్లోనే ఫస్ట్ స్ట్రగుల్ ఫ్రెండ్స్, ఫుడ్కైనా టెంట్కైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం స్లీప్ లేదు సరిగా, టైం ఏమో ఓవర్ టైం అయిపోతుంది, మేము ఇంకా ఫుడ్ వండుకోలేదు. అన్నీ ఫస్ట్ డే స్ట్రగుల్ పడుతున్నాం మేము ఈరోజైతే. నేనేమో కానీ నాకంటే ఎక్కువ ప్రవీణ్ పడ్డట్టున్నాడు, ఎందుకంటే ఫస్ట్ రైడ్ ప్రవీణ్కి. ఒకసారి ప్రవీణ్ కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాడు. ఇదేనా ఫస్ట్ రైడ్? నాకైతే ఫుల్ పెయిన్ వస్తుంది బాయ్. ఇదేనేమో రైడింగ్ అంటే. ఎక్స్పీరియన్స్ లేదు నాకంతా, దీంట్లోనే మాకు ఎంజాయ్మెంట్ ఉంది. ఇక వండుకోనికి పోతున్నాం. ఇక వండుకోనికి పోదాం. ప్రవీణ్ అంత సామాన్ అంతా పట్టేసుకోండు. మేము అదిగో అక్కడైనా, లేకపోతే అదొక రోడ్డు ఉంది, రోడ్ అవతలనైనా, అక్కడ చూపించాను కదా, అక్కడైనా రోడ్ అవతలనైనా కుకింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి టెంట్లో తినేద్దాం. దేంట్లో వేద్దాం రా? ఇంకేం లేదా? దేంట్లో వేద్దాం బ్రో? సోలో రైడింగ్ కష్టాలు ఇట్లుంటాయి. ఇక్కడ వంట వండుకుంటున్నాం. ఎప్పుడు 11:32 నైట్ 11:32 అవుతుంది. వంట వండుకుంటున్నాం. అది ఏడా రోడ్డు మీద ఎవ్వరు లేరు, అక్కడ ఎక్కడో వెహికల్స్ ఆపున్నాయి. సో ఫ్రెండ్స్, దగ్గర దాకా వచ్చేసింది. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి నా ఛానల్. చూడండి, అంతా అయిపోయాక టెంట్లో కూర్చొని తినుకుంటే ఎలా ఉందో చెప్తాను నేను మీకు. సో రెడీ గాస్, అయిపోయింది. ఒకసారి చూడండి మన కర్రీ ఎలా ఉందో, చికెన్ కర్రీ. అండ్ టెంట్ లోపలికి వెళ్ళి తినేద్దాం. ఫుల్ హ్యాంగరీగా ఉంది, ఆకలిగా ఉంది. ఇలా ఉంటాయి సోలో రైడ్ ప్రాబ్లంలన్నీ, ఇలా ఉంటాయి. ఇవన్నిటికీ ఫేస్ అయి ఉండాలి. చాలామంది ఫేస్ అయి ఉంటారు. ఉప్మాలు ఏం చేసుకుంటారు. నేను బయటకు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా ఇదేంటో తెలుసా, చికెన్. వచ్చేటప్పుడు షాప్లో తెచ్చుకున్నాం. సో గాయ్స్, రెడీ అయిపోయింది మా ఫుడ్. చూడండి, తింటున్నాం. ఇక టెంట్లో కూర్చున్నాం. ఈ రోజుతో ఇదే లాస్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ లేటర్. ఒకటి, ఇప్పుడు వీడు పడుకున్నా కూడా నాకు వర్క్ ఏంటంటే అన్ని మెమరీ కార్డులకి ఇంపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఇలా ట్యాబ్లకి ఇంపోర్ట్ చేసుకోవాలి. మెమరీ కార్డు తక్కువ ఉంది, ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. దీంట్లో నా దరిద్రం ఏంటో కానీ. డూ వన్ థింగ్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, షేర్ కంపల్సరీ చేయండి.